తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఇంకా 3 నెలలు కూడా సమయం ముగియలేదు. అయితే ఈ 3 నెలల సమయంలోనే రేవంత్ రెడ్డి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అండ్ తన ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీస్ అమలు దిశగా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి 2 గ్యారంటీల్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నారు. అందులో ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ని ఇప్పటికే సక్సెస్ఫుల్గా అమలు చేశారు. దాని తర్వాత మహిళలకి ఫ్రీ బస్ పథకం. తెలంగాణలో ఫ్రీ బస్ పథకం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు ఆ పథకంపై. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి చేవెళ్ళ రంగారెడ్డి జిల్లాలో మరో 2 పథకాల్ని ప్రారంభించబోతున్నారు. అందులో ఒకటి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మరియు మహాలక్ష్మి స్కీమ్ కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలు ఇవాళ ప్రారంభోత్సవం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ 2 పథకాలు కూడా ఇప్పుడు ఎందుకు క్రూషియల్ అంటే మరికొన్ని రోజుల్లో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్ని ఉచిత పథకాలు 6 గ్యారంటీలు ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి చాలా స్ట్రాటజికల్గా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు ట్రిగ్గర్ అవుతారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే అవి ఓట్ బ్యాంక్గా మారతాయని చెప్పి చాలా స్ట్రాటజికల్గా ఒక్కొక్క పథకానికి కాస్త సమయం ఇస్తూ అని ఒకేసారి కాకుండా కాస్త సమయం ఇస్తూ చాలా స్ట్రాటజికల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇవాళ చేవలలో ఈ పథకాల ప్రారంభోత్సవం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పెరగబోతుంది అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ అమలు చేస్తున్న స్కీమ్స్ గురించి కానీ వాళ్ళ గవర్నెన్స్ పై కానీ చాలా సంతృప్తికరంగా ఉన్నారు. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఇవాళ ఈ స్కీమ్స్ అమలు చేసిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా చాలా పాజిటివ్గా మారే అవకాశం ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరింత సీట్స్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రాజాతో కార్తిక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.